హాయ్ హలో, నేను మీ జానకిరామ్. ఈరోజు సండే కాబట్టి సరదాగా మా ఊరు పక్కనే ఉన్న చున్నాలగండి వాటర్ ఫాల్స్కి అయితే నేను మా ఫ్రెండ్ వెళ్తున్నామండి. మీకు రిస్క్ లేకుండా సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మా ఊరికి వచ్చేయండి. ఇక్కడ రిస్క్ ఉండదు, ఎంజాయ్మెంట్ బాగుంటుంది. ఇలా అడవిలో చక్కగా మన రోడ్డు పక్కనే ఒక 100 మీటర్స్ నడిస్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది చూడ్డానికి. మీరు ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. ఇదే మన ప్రపంచం. చూసారా చెట్లు, ఇది జనతా గ్యారేజ్ అంతా బాగుంటుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుద్ది. నేను వీక్లీ 1 టైం అయినా వచ్చేస్తాను ఇక్కడ. ఇది గంధపు చెట్టు అనుకున్నారు, కాదు, మామూలు చెట్టే. ఓకే, ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కాలువ అయితే కనిపించేస్తూ ఉంటుంది. చూడండి, నా పక్కనే ఒక చెట్టు ఉంది, తెల్లగా చాలా బాగుంటుంది. చాలా పెద్ద చెట్టు ఇది. ఈ చెట్టు పేరు నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మనం వచ్చేసాం మన వాటర్ ఫాల్స్. ఇదే మన చున్నాలగండి వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుందండి. ఇటు మనకంటే సమ్మర్లో ఎక్కువగా వాటర్ ఉండకపోయినా మనకి ఇలా ఈ వర్షాకాలం టైంలో రిస్క్ ఉండదు, చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కాకుండా మన మీడియం ఏజెస్, ఒక 40-45 ఏజెస్ వాళ్ళకైతే ఈ రాళ్ళు ఎక్కి దిగడం చాలా బాగుంటుంది. ఓకే, చుట్టూ గ్రీనరీ మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగని సిగ్నల్ ఉంటుంది, అంతా బాగుంటుంది. అలాగే మనం లెఫ్ట్ తీసుకుని అలా ఆ రాతి బండ వైపు నుండి అలా చూస్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది. మన వాళ్ళకి అలా సరదాగా ముందుకు వెళ్దాం. మీకు ఇంకా చాలా బాగుంటుంది ఎదురు చూసే కొద్దీ. చూసారా, ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ టైపే ఉంటుందండి. వాటరు లోతు ఉండదు, మ్యాక్సిమం ఒక నడుము లోతు వస్తుంది. అదే మా ఊరు, అక్కడ నుండి కనిపిస్తూ ఉంటుంది లైట్గా. మొత్తం రాయి, చాలా బాగుంటుంది. మీరు సరదాగా సండే టైంలో ఇలా హాలిడేస్ టైంలో ఎంజాయ్ చేద్దాం పిల్లలతో అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే ఇంకా కొంచెం రిస్క్ చేసి అలా ఎదరికి వెళ్తున్నాను. ఈ రాళ్ళు చాలా నునుపుగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మన అక్కడ స్టార్టింగ్లో చూసిన వాటరు అలా వస్తూ ఉంటాయండి, ప్యూరిఫై వాటర్. చూసారా, ఇది కొంచెం లోతు, అంటే రాళ్ళ వల్ల లోతు ఉంటుంది, వాటర్ లోతు ఉండదు. చాలా ప్యూరిఫైగా ఉంటాయి వాటర్. చూడండి, అసలు మీరు ఎక్కడికో చాలా దూరం వెళ్దాం. ముంజులూరు అనుకుంటాం మనం. ముంజులూరులో రాయ, ఆ రాయి పెద్దగా ఉండడం వల్ల అనిపిస్తూ ఉంటుంది, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ. మనకి ఇక్కడ అంత రిస్క్ ఉండదు. మన పోలవరానికి చాలా దగ్గరలో, అంటే వింజం గ్రామం నుండి 2 కిలోమీటర్స్ వెహికల్ అయితే వెళ్ళిపోద్ది. చాలా బాగుంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా మనం స్నానాలు అయితే చేయొచ్చు. అది 1, 2 పైన 1 మనం స్టార్టింగ్లో చూసాం కదండి, అది మనమైతే చూసేసాం. నేను ప్రతి వారం ఇక్కడ వచ్చి సరదాగా ఉండి వెళ్తాను. మీరు కూడా రావాలనుకుంటే రండి, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా అడ్రస్, ఏమైనా డౌట్ ఉంటే నేను దీంట్లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు 24 అవర్స్ అవైలబుల్గా కూడా ఉంటాను. ఓకే, సరదాగా రండి. ఇవి మా ఫ్రెండ్స్ చూసారా, టక్టక్ వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇదండి స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, నేనైతే మీకు ఈ ప్లేస్ని అయితే నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి తెలీదు, కానీ మన ఇటు పోలవరం, తాళపూడి ఈ ఏరియాల నుండి ఎక్కువగా జనం వస్తూ ఉంటారు. సరదాగా ఉంటుంది. చూసారా, వాటర్ ఎక్కువ లోతు ఉండదు, చిన్నపిల్లలకి పెద్దవారికి మంచిగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. మనం ఎక్కువగా బడ్జెట్ వేసుకుని ఎక్కువ దూరం వెళ్ళలేము కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లో మీకు అవైలబుల్గా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే మన పోలవరం మండలంలోని వింజరం పంచాయతీలో ఉంటుంది, చున్నాలగండి గ్రామం. చాలా బాగుంటుంది. చూడండి, చాలా కూల్గా కూడా ఉంటాయి వాటరు. మీరు ఎప్పుడైనా సరదాగా రావాలనుకుంటే రావచ్చు. నేను మీ జానకిరామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.